ఖమ్మం జిల్లాలో భారీ వర్షం పడింది. రాత్రి నుంచి కురిసిన వర్షానికి మున్నేరులో వరద ప్రవాహం పెరిగింది. మున్నేరుకు గంటకు వరద పెరుగుతోంది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉధృతి పెరగడంతో మున్నేరు బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలను మంత్రులు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని మంత్రులు తెలుసుకుంటున్నారు. మున్నేరు వరద బాధితులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ సహకారాలపై ఆరా తీశారు. తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. భద్రాద్రి, ఖమ్మం, భూపాలపల్లి, మహబూబాబాద్, మెదక్, ములుగు, సూర్యాపేట జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. దీంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సిపిగా సిబి ఆనంద్ నియమితులయ్యారు. విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి, ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ కు ప్రభుత్వం నియమించింది. ఎట్టకేలకు బుడమేరు గంటను పూర్తిగా పూడ్చివేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోవడంతో విజయవాడ వాసులకు రిలీఫ్ దక్కింది. అయితే అంతలోనే మరోసారి వర్ష సూచన జారీ చేయడంతో టెన్షన్ పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని అధికారులు అలర్ట్ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్స్ సాధారణమైనవి కాదన్నారు సీఎం చంద్రబాబు. స్ట్రాంగ్ ఐరన్ బోట్స్ ఆ వరదల్లో ఎక్కడ నుంచి వచ్చాయి, వాటిని వైసీపీ కుట్ర చేసి పంపించారా అనే కోణంలో ఆలోచిస్తున్నామని తెలిపారు. మరోవైపు కౌంటర్ వెయిట్ స్పిల్లింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీలో వరద నష్టంపై కేంద్రానికి ప్రభుత్వం నివేదిక పంపింది. భారీ వర్షాలు, వరదల వల్ల 6,880 కోట్ల నష్టం వాటిల్లినట్లు నివేదికలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం గణన చేపడతామంటున్నారు అధికారులు. రేపటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర గణన జరుగుతుందని చెప్పారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. అలాగే నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. కార్గిల్ యుద్ధంలో తాము పాల్గొన్నామంటూ 25 ఏళ్ల తర్వాత పాక్ సైన్యం ఎట్టకేలకు అంగీకరించింది. డిఫెన్స్ డే కార్యక్రమంలో భాగంగా పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఈ విషయాన్ని చెప్పారు. కార్గిల్ యుద్ధం, సియాచిన్ ఘర్షణల్లో వేలాది మంది తమ సైనికులు ప్రాణ త్యాగం చేయాల్సి వచ్చిందంటూ చెప్పారు. పారాలింపిక్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అనూహ్యంగా బంగారు పథకం భారత్ ఖాతాలోకి వచ్చి చేరింది. పురుషుల జావెలిన్ త్రో F41 లో నవదీప్ స్వర్ణం దక్కించుకున్నారు. జావెలిన్ త్రో F41 లో స్వర్ణం సాధించిన ఏకైక భారత అథ్లెట్ గా నవదీప్ అరుదైన ఘనత సాధించాడు.